తొలికోడి కూయంగా తెల్లవారంగా తొలికోడి కూయంగా తెల్లవారంగా తొలికోడి కూయంగా తెల్లవారంగా తొలికోడి కూయంగా తెల్లవారంగా నీళ్ళ తాగి దబా దబాడి పోకొచ్చి నీళ్ళ తాగి దబా దబాడి పోకొచ్చి నీళ్ళ తాగి దబా దబాడి దిగొచ్చి నీళ్ళ తాగి దబా దబాడి దిగొచ్చి డ్యూటీ చూసుకొని నీటా చూసుకొని డ్యూటీ చూసుకొని నీటా చూసుకొని డ్యూటీ చూసుకొని నీలా నర్సాపూర్ నియోజకవర్గ శాసనసభ్యురాల ఆయన మేమందరం కూడా మరి మీ అందరికీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉన్నాం. నిజంగా ఈ ప్రభుత్వం ఎట్లుందంటే మరి అధికారంలోకి వచ్చేదాకానేమో మీ అందరి సహకారం కావాలని మాట్లాడి అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఎవరు పొమ్మని చెప్పి సమ్మె నోటీస్ ఇచ్చి మేము మరి సమ్మెకి దిగుతున్నామని చెప్పినా ప్రభుత్వం స్పందన లేకుండా ఇప్పుడే మన రాధాకృష్ణ గారు చెప్పినట్టుగా ఎవరినో పిలిపించి అధికారులతో కమిటీ చేసినామని చెప్పేసి అది తూతూ మంత్రంగా సాగించి మిమ్మల్ని సమ్మెకి పోయే విధంగా పొమ్మనలేక పొగబెట్టినట్టుగా మీరే సమ్మకు పోయేటట్టుగా చేసింది ఈ ప్రభుత్వం ఒక ఆలోచన. కాబట్టి ఈరోజు మీరు పాట పాడి మా తమ్ముడు బాగా పాడి ఎంత కష్టం. ఎందుకంటే ఏదైనా అధికారంలోకి వస్తే 6 నెలలు చూస్తాం, 100 రోజుల్లో వేస్తా అన్నారు, 6 నెలలు అన్నారు, 2.5 సంవత్సరాలు అయింది, ఏది కూడా లేదు. ఎన్నికల మేనిఫెస్టోలో ఆర్టీసీ ఎంప్లాయీస్కి సంబంధించి కానీ ఎంప్లాయీస్కి సంబంధించినటువంటి ఇష్యూస్ పైన కూడా అవుట్ సోర్సింగ్ అనే పదమే లేకుండా వేస్తాం. అది ఎంత పని చాయ్ దాగి వచ్చేంత లోపల చేసేటువంటి పని సబితక్క వాళ్ళ అసెంబ్లీలో చెప్పింది, ఆయనకి ఎవరు చాయ్ దాపిస్తలేమో ముఖ్యమంత్రికి ఒక చాయ్ దాయిపోయండి, చాయ్ దాపించేంత లోపల పని అయిపోతుంది అని చెప్పింది. కానీ నిజంగా కూడా మీ అందరూ చూస్తే బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఆ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో మీరు అన్నట్టుగా కొంత ఇబ్బందులున్నా, కరోనాకి సంబంధించినటువంటి ఇష్యూస్ వచ్చినా, ఎన్నో వచ్చినా కూడా మరి మీరు సమ్మె చేసినా అప్పుడు మేము కూడా పార్టీలో ఉన్నా కూడా మళ్ళీ వచ్చి మీకు మద్దతు తెలిపినాం. సంగారెడ్డి బస్ డిపోకి వచ్చి మద్దతు తెలిపినాం. తర్వాత కోపం ఉండే, ప్రేమ కూడా ఉండే, కడుపులో పెట్టుకొని చూసేటువంటి గుణం కేసీఆర్ గారు. అందుకనే ఆ రోజు మీరు సమ్మె చేసినా వాటన్నిటిని కూడా మళ్ళీ తీసేసి ఎవరికి కూడా మనసులో పెట్టుకోకుండా మీ అందరినీ కూర్చోబెట్టుకొని మాట్లాడి మీకు ఏం కావాలని చెప్పేసి ఆ రోజు ఆలోచన చేసి మీరు అన్నట్టుగా ఐఆర్ అనౌన్స్ చేయడం కానీ, లేదంటే పిఆర్సీకి సంబంధించినటువంటి ఇష్యూస్ పైన కానీ, విలైనర్కి సంబంధించినటువంటి సమస్యల పైన వాళ్ళు నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి ఆ రోజు కేసీఆర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే మిమ్మల్ని ఆర్టీసీ ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్గా డిక్లేర్ చేస్తామని చెప్పి జియో తీసి గెజెట్ కూడా చేసిండ్రు. కానీ జస్ట్ అపాయింటెడ్ డే ఒకటి అనౌన్స్ చేస్తే మీరంతా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా డిక్లేర్ అయిపోతారు. అది పెద్ద పని కూడా ఏం కాదు, మీకు ఇచ్చే సాలరీస్ వస్తున్నాయి. కాకపోతే అదే అందుకని విలీనం ఏంటున్నాను, ఆర్టీసీ ఆల్రెడీ కేసీఆర్ గారు చేసేసాను, దాన్ని జస్ట్ ఊకే అనౌన్స్మెంట్ చేస్తే అయిపోయేదాన్ని కూడా వీళ్ళు కావాలని డిలే చేస్తా ఉన్నారు. మరి గొప్పలు మాత్రం ఎట్లా చెప్పుకుంటున్నారంటే ఇక ఫోటోలు దాటుకుంటా ఉన్నాయి, కానీ చేసింది మాత్రం సున్నా. మరి ఈరోజు నిజంగా కూడా అనుకుంటే చేసేటట్టు కానీ చేస్తలేదు. నిజంగా మీ బాగా ఒత్తిడికి గురవుతా ఉన్నారు. కొంతమంది స్ట్రోక్తో కూడా బస్సు నడిపించుకుంటే పక్కన కాపీ చనిపోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. నిజంగా కూడా నేను బాధపడతా ఉన్నాను. ఎందుకంటే మేము కూడా అసెంబ్లీ చాలాసార్లు మాట్లాడినాం, మహాలక్ష్మి పథకం మంచిదే, మహిళలకు ఫ్రీ అండి, కానీ దానికి తగ్గట్టుగా బస్సెస్ సర్వీస్ పెంచండి. బస్సెస్ పల్లె వెలుగులకు సంబంధించిన చాలా బస్సులు బంద్ అయిపోయినాయి. స్కూల్ పిల్లలకి, మహిళలకి, అదేవిధంగా వాళ్ళ ఎంప్లాయీస్కి, వీళ్ళకందరికి ఇబ్బంది అవుతుంది. ఒక బస్సులో మీరు అన్నట్టుగా 160 నుంచి 80 మంది పోయేది 120, 130 మంది పోతున్నారు. దానివల్ల ఏమవుతుందంటే మీకు ప్రెషర్ పెరుగుతూ ఉంది. తర్వాత ఏంటంటే ట్రిప్స్ టైం ఏదైతే ఉంటుందో తగ్గిపోతూ ఉంది. మరి పోవాల్సినటువంటి వాళ్ళు సకాలంలో చేరలేకపోతూ ఉంటారు. అది మీ తప్పు కాదు, ఎందుకంటే ఇప్పుడు 10 మంది ఎక్కాల్సిందని 20 మంది ఎక్కితే అది ప్రెషర్ పెరుగుతుంది. కాబట్టి మీరు సకాలంలో వెళ్ళలేకపోతున్నారు, ఆ ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి మేము కూడా చెప్పినాం. అరే ఇంతవరకు దానిపైన స్పందన లేదు. మీరు అన్నట్టుగా ఇప్పుడు మళ్ళీ ఏంటంటే ఆర్టీసీని మెల్లమెల్లగా ప్రైవేట్ చేసేటువంటి ఆలోచన ఉంది. ప్రైవేట్ బస్సెస్ తీసుకొచ్చి దాన్ని ప్రైవేట్ చేయాలన్న ఆలోచనతో ముందుకు పోతున్నట్టుగా అనిపిస్తూ ఉంది. కాబట్టి మీరు అన్నట్టుగా మేము కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏంటంటే ప్రైవేట్ బస్సెస్ ఇప్పుడు మహిళలకు ఇస్తామంటున్నారు కదా, వాళ్ళ ద్వారా కొనియండి, కొనిచ్చి
ఆర్టీసీకే ఇచ్చి ఆర్టీసీ ద్వారా నడిపింది, కార్పొరేషన్ నుంచి నడిపిస్తే దానివల్ల మహిళలకు ఉపయోగపడుతుంది, ఇక్కడ ఎంప్లాయీస్కి కూడా లాభం జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అట్లా చేయాలని మేము కూడా డిమాండ్ చేస్తా ఉన్నా. మరి అదేవిధంగా ఇది ఏంటంటే ఈ ప్రభుత్వం ఇప్పుడు ధర్నాకు కూడా మీరు ఎంప్లాయీస్ మీరు అన్నట్టుగా ఇది అయిపోతే మళ్ళీ రేపు పొద్దున మీరు పోయి అది బస్సులు ఎక్కుతారు, అదే బస్సుల నుంచి మీరు ఉద్యోగాలు చేసుకుంటారు. కానీ ఈరోజు ఆర్టీసీ డిపో అంటే మరి ప్రభుత్వం ఏదో ఇది అన్నట్టుగా దాన్ని ఏదో మీరు కబ్జా పెడుతున్నారు అన్నట్టుగా భావించి అందులో కూడా కూర్చోవద్దు, మీరు ధర్నా చేయొద్దు అక్కడ అని చెప్పేసి ఏదైతే పంపించిందో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఎంప్లాయీస్ మీరు దాంట్లో ఏం దోచుకొని తీసుకుంటే అనుకుంటులే, అది ప్రాపర్టీ మీది. ఈ రోజైనా రేపైనా ఎల్లుండైనా ఆ ప్రాపర్టీ మీదే, దాన్ని కాపాడుకుంటారు మీరు. కానీ దాంట్లోకే రావద్దు, మీరు ఇదేదో మా ప్రాపర్టీ మా జాగిరు మీరు దాన్ని కబ్జా పెడతామంటే ఊరుకోమనేటువంటి పద్ధతి మంచిది కాదు అని చెప్తాను. మన వెంకట కూడా మాట్లాడినప్పుడు చెప్తాను, ఈరోజు మిమ్మల్ని దగ్గర చూసినామమ్మా, మా దగ్గర లిమిట్స్ అంటే సిఐ లిమిట్స్ దాటి మీరు ఉండాలని చెప్పేసి అంటే మీకు ఏమవుతుంది అంత దూరం కూర్చోవడానికి మీరు అక్కడ కూర్చొని మేము పూర్తిగా సపోర్ట్ చేస్తామని చెప్పినాం. లైన్ అయిపోయింది కాబట్టి ఈరోజు మీతో పాటు 2 అడుగులు వేస్తే మేము కూడా ర్యాలీ మాకు వేరే ప్రోగ్రాం లేదండి. కాళేశ్వరంది కూడా ఇట్లనే తప్పుడు ప్రచారం, కాళేశ్వరం కూలిపోయింది కూలేశ్వరం అని చెప్పేసి మాట్లాడి కాళేశ్వరం అని చెప్పి మొత్తం అంతా కాళేశ్వరం దుష్ప్రచారం చేసి ఈరోజు అధికారంలో వచ్చింది మరి రేవంత్ రెడ్డి సర్కార్. దాని మీద మరి ఎంపీసీ క్లోజ్ కమిటీ కూడా అది తప్పు అని చెప్పేసి నిర్ధారించడం జరిగింది. దానికోసం కేసీఆర్ గారికి హరీష్ రావు గారికి సిఐ గారితో టీఎస్పీతో కూడా మాట్లాడుతున్నారు. అంటే మెదక్లో డిపోలో చేస్తలేదా తన కూర్చున్నారంటే ఫస్ట్ మిమ్మల్ని మాట్లాడించిన తర్వాత అటు పోదామని మీ సమస్య ఫస్ట్. ఇప్పుడు టీఆర్సీ లేదు, మీరు అన్నట్టుగా ఐఆర్ లేదు, పెండింగ్ బిల్స్ లేవు, వాళ్ళు అదే విధంగా